పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ మధ్య దేవాలయాలకు వెళ్ళినప్పుడు నారికేళ్ల దీపం అని చూశాను గురువుగారు. చక్కగా సెంటర్లో కొబ్బరి చిప్ప భలే పగులుతున్నాయి. చక్కగా మధ్యలోకి ఇలా కొట్టారు. ఏంటంటే కొబ్బరి ఉంది అలాగే, కానీ అందులో ఆవు నెయ్యి, కొంతమంది నువ్వుల నూనె వేసి, అలాగే నార్మల్గా వేసేటువంటి కొబ్బరి నూనె వేసి కొంతమంది దీపారాధన చేశారు, బొట్లు అవి పెట్టి. అంటే మన శాస్త్రంలో చెప్పబడిందండి. దేనికి పెడతారండి అసలు నారికేళ్ల దీపం? పెట్టచ్చా? నేను మొదటిసారి వింటున్నానమ్మా. అయ్యో, మీరు చూసారా? చూస్తున్నారా? అదే వీడియోస్లో చూసా. నేను చూసాను దేవాలయంలో. ఇప్పుడు మీరు చెప్తుంటే టీవీలో చూసా, వీడియోస్ లో. దేనికి పెడతారో నాకైతే అర్థం కాలేదమ్మా. అదేంటండి శాస్త్రంలో? నాకు తెలిసి నా 40 సంవత్సరాల జీవితంలో, సరే నాదే ఉంది 40 ఏళ్ళు అనుకుంటే, మా నాన్నగారు ఉన్నారు, ఆయనకి 70. మా తాతగారు ఉన్నప్పుడు, అప్పటి నుంచి మా తాతగారు ఉన్నప్పుడు నేను చూసా. నాకు తెలిసి మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించేవారు ప్రధానంగా. ఇక మట్టి ప్రమిద సెకండ్ ఆప్షన్ పిండి దీపాలు. అవును, ఇప్పుడు వెలిగిస్తున్నాం. తర్వాత వచ్చేటప్పటికి నిమ్మకాయ దీపం, నిమ్మడప్పల్లో వెలిగిస్తాం. తర్వాత ఉసిరి దీపం, కార్తీక మాసం. ఈ 4. ఇకపోతే ఇత్తడివో, రాగివో, వెండివో, కుందులు ఇలా ఉండే. ఈ 5 నాకు తెలుసు. ఇవన్నీ ఎందుకు ఏ రకంగా తీసుకొస్తున్నారంటే తెలీదమ్మా. ఎక్కడా కూడా వీటికి ప్రమాణాలు లేవు. 2, ఉసిరి దీపం కూడా ఎప్పుడు పడితే అప్పుడు పెట్టకూడదు, దానికి ఒక సమయం ఉంది. అలాగే పిండి, ఆ పిండి జ్యోతులు అనేటువంటిది మనం శ్రావణ మాసం మంగళవారాలకి చేసుకునేటప్పుడు అలా కొన్ని వెంకటేశ్వర స్వామి కొన్ని నైమిత్తికం, నిత్య విధానంలో కాదమ్మా, నైమిత్తికంలో కొన్ని విషయాల్లో అవి వెలిగించి ఆ తర్వాత జ్యోతులు తీయడం కూడా జరుగుతుంది. పెళ్లిళ్ళలో వెలిగించాలి. ఇవి కొన్ని ఉంటాయి. పిండికి గౌరీ పుణ్యం కూడా చేస్తారు అట్లా. అవి కూడా ఎప్పుడు పడితే అప్పుడు వెలిగించకూడదు. నైమిత్తికంలో కొన్ని రోజులు చెప్పబడి ఉంది. అలాగే నిమ్మకాయతో చేయాలి. అది అనేటువంటిది దానికి ప్రధానం శనివారం చెప్పబడి ఉంది. శనివారం అండి, శనివారం. రాహుకాల దీపం ఎప్పుడంటే శనివారం రాహుకాలంలో అంతే. కానీ మంగళవారం అలాగే శుక్రవారం రాహుకాలంలో వెలిగిస్తారు అమ్మ దగ్గర. అది సెకండరీ. శనివారం రాహుకాల సమయంలో ఆ దీపారాధన చేయడానికి దానికి ప్రత్యేకత. వీటి రోజులు మీరు అమ్మవారు కాబట్టి మీరు చేసుకుంటారు, నేను కాదన్ను. కానీ ఆ నిమ్మకాయలో ఉండేటువంటి జ్యోతి అనేటువంటిది శనివారానికి ఆ సమయంలో అది ప్రత్యేకత. ఈ 4. ఇక ఇళ్లలో చేసుకునేటువంటి నిత్యం కుందులు. దసరాలలో కూష్మాండమ్మ వారి ఆరాధనప్పుడు కూష్మాండ జ్యోతి ఒకటి ఉంటుంది. ఇంతవరకు ఓకే. తాంత్రిక ప్రక్రియలలో కపాల దీపాలు ఉంటాయి. వాళ్ళు కపాలంలో కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇవి ఉంటాయి. మరి ఈ నారికేలని, కదలి జ్యోతులని ఇవి ఎక్కడి నుంచి ఏ రకంగా వస్తున్నాయో నాకు అసలు ఆశ్చర్యకరంగా ఉందమ్మా. అదేంటండి, చాలా ఆశ్చర్యం. ఇందులోనూ మహాశాస్త్రవేత్తలు కొంతమంది మట్టి ప్రమిదిలో దీపారాధన చేస్తే అది పనికి రాదంటారు. మళ్ళీ అవునా? అది శ్రేష్టం అంటారు కదండి. ఇవాళ దీపారాధన చేసాం, అదే ప్రమిదలో రేపు చేయడానికి అది పనికి రాదు, మళ్ళీ రేపటికి మీరు అది వాడకూడదు, పనికి రాదు అని మహాశాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. నాకు ఏమనాలి అర్థం కాదు. ఇంట్లో బంగారము, వెండో, ఇత్తడో, కుందులు దీపారాధన చేస్తున్నావు. అవును. దాన్ని తోముతున్నావు, మళ్ళీ దీపారాధన చేస్తున్నావు. అది పనికొచ్చిందా? మరి ప్రతి ఒక్క లోహం, అష్టధాతులే కావచ్చు, పంచలోహాలే కావచ్చు, ప్రతి ఒక్కటి భూమి తనలోనే మొత్తం ఇముడ్చుకొని ఉన్నది. భూమిలోనే అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్క లోహం, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఏదైనా భూమిలోనే ఇమిడి ఉన్నాయి. ఆ మట్టితోటి తయారు చేసిన ప్రమిద నీకు ఎందుకు పనికి రావట్లేదు రెండోసారి మళ్ళీ దీపారాధన చేయడానికి? ఇది అడిగితే దీనికి సమాధానాలు ఉండకపోగా ఆయన ప్రతివాదం చేస్తూ ఉంటాడు, పిడివాదం చేస్తూ ఉంటాడు అంట.
అడగటం కూడా తప్పైతే ఎట్లా అండి? అది పిడివాదన అనిపిస్తుంటుంది. ఈ నారికేల దీపాలు, అరటిపండు దీపాలు, స్వస్తిక్ బొమ్మ వేసి ఆ స్వస్తిక్ మధ్యలో అరటిపండు పెట్టి దానికి ఒక దీపం. నేను యూట్యూబ్లో చూస్తాను, నాకు కాస్త ఖాళీ ఉందంటే యూట్యూబ్లో అసలు ఏమేమి వేస్తున్నారో చూస్తూ ఉంటా. వీడికి పుట్టి వాడికి పుట్టి అర్ధరాత్రి అందరికీ పుట్టింది అన్నట్టుగా అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటి విచక్షణ కోల్పోతున్నారు. దానికి కింద కామెంట్లు, అమ్మ మీ జ్యోతులు చాలా బాగున్నాయి, అద్భుతంగా చేస్తున్నారు గురుగారు, ఆ గురుగారు చాలా అద్భుతంగా. చీ 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 మరి చేసిందే తప్పు. దానికి మీరందరూ ఎంకరేజ్మెంటు. అరే ఒక్కలేనా అంటే కదలీపలంతో అరటి పండుతో మీరు దీపం పెట్టారు కదా, ఇది ఏ ప్రమాణంతో ఉందండి? ఎందుకు చేశారు? ఎలా పెట్టగలిగారు? ఏదైనా ప్రమాణం ఉందే చూపించగలరు? ఒకరు అడుగుతున్నారా? లేదు. సో కొత్తగా కనిపించింది కాబట్టి అది బ్రహ్మాండం. కానీ నాకు సందేహం వచ్చింది గురుగారు, అదే అందుకే నేను మిమ్మల్ని అడిగాను. నారికేళ దీపం అసలు లేదని అంటున్నారు కదా మీరు ఎక్కడా కూడా. నారికేలం అనేటువంటిది నువ్వు కొట్టడానికి పనిచేస్తుంది. అది కూడా గృహప్రవేశాలు, లేదంటే 100 కొబ్బరికాయలు నేను మొక్కుకున్నాను అంటానికి కొబ్బరికాయలు పెట్టుకొని విసిరేస్తారు కిందకి. కొబ్బరికాయని ఎప్పుడు నీ చేతితోటి ఉన్నప్పుడు మాత్రం అది పగలాలండి. నువ్వు విసిరేయకూడదు. ఇలా కొడతావా, ఇలా చేత్తో కింద కొడతావా, అదే తప్ప దాన్ని విసిరేయకూడదు ఎప్పుడు కూడా. ఈ రకరకాలుగా అంటే ఎంత గట్టిగా విసిరేస్తే ఎన్ని మొక్కలైతే అంత దోషం పోయినట్టుట. అసలు అలా కూడా ఈ ఆలోచనలు ఎలా వస్తున్నాయి నాకు అర్థం కావట్లా. ఎక్కడి నుంచి సృష్టిస్తున్నారంటే దీనికి మూలం చెప్పంటారమ్మా? ధర్మసూత్ర పరిజ్ఞానం లేని వ్యక్తులు సోషల్ మీడియాలో ఎక్కువైపోయారు బాగా. ధర్మశాస్త్రం అంటే ఏంటి, దాని పరిజ్ఞానం అంటే ఏంటి అని తెలియని వ్యక్తులు. సామవేదం షణ్ముఖ శర్మ గారు ఆయన ఉన్నారు, మనకు తెలుసు. చాగంటి వారు ఉన్నారు. మరి వీరిద్దరూ ఎప్పుడైనా పోస్ట్మార్టం దీపం పెట్టండి, నారికేల దీపం పెట్టండి అని చెప్పారా? మరి ఎందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు? మీకు ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, అరే ప్రవచన ధురంధరులు, ఆ ప్రవచన ధురంధరులు కన్నా వీళ్ళకి ఎక్కువ తెలుస్తాయా? వారు ఎక్కడా కూడా ఇది చెయ్యమని చెప్పిన దాఖలాలు లేవు కదా, మనం ఇప్పుడు ఎందుకు చెయ్యాలని ఆలోచన వస్తుందా? ఆలోచన లేదు. ముందు అదేదో చేసేస్తే ఏదో వచ్చేస్తుంది మనకు అనే ఇదిలో ఉంటారు. కరెక్ట్. ఏం వచ్చింది? ఇవాళ నిమ్మకాయ దీపం పెట్టారు, ఓకే. రేపు అరటిపండు దీపం పెట్టారు, ఎల్లుండి నారికేల దీపం పెట్టారు, అవతల ఎల్లుండి దోసకాయ దీపం పెట్టండి. కొత్తగా రేపు ఎవరో చెప్తారు దోశ యాగం చేస్తారు కదండి, ఆ దోశ యాగం చేసినప్పుడు ఆ గింజ బాధ పెడితే 108 రోజులు అడుగు ఆ గింజ నుంచి కాయ వస్తుంది, ఆ దోసబండు అలా వదిలి వచ్చేస్తుంది. అటువంటి దోసబండుని ముక్కలు కోసి చక్కగా అందులో దీపాలు అదన పెడితే దోశ యాగం చేసిన మహాఫలితం వస్తుంది. ఇంకోటి ఎవడో చెప్తాడు, ఎందుకంటే ఆ దోశ యాగం ఫలితం కోసం దోసకాయలు దీపం పెడతారు. వాస్తవాన్ని తెలుసుకోకుండా ఎవ్వడు ఏం చెప్తే అది గుడ్డెద్దు చేలోపడట్టుగా వెళ్తే తగలబడే జీవితాలు మనమేనండి. చెప్పినవాడు బాగానే ఉంటాడు, చెప్పినవాడు బాగానే ఉంటాడు, ఆచరించేవాడు అధపాతాలని వెళ్తున్నాడు. ఏదైనా చెబితే దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇది నిజమా కాదా, శాస్త్రంలో ఎంతవరకు అంటే ఇన్ని సంవత్సరాల జీవితంలో నేను వెళ్ళలేదు కదా ఇటువంటిది. ఇప్పుడు చెబుతున్నారు, దానికి ప్రమాణం ఏదైనా ఉన్నదా అనేటువంటి విషయాన్ని తీసుకోగలిగితే వెళ్ళనుకోటు. తీసుకోకుండా చేస్తే చెప్పినవాడు బాగానే ఉంటున్నాడు, ఆచరించిన వాడు మాత్రం అడ్రస్ లేకుండా పోతున్నాడండి. ఇది మాత్రం ఎవ్వరేమనుకున్నా సరే. ఒక్కటి మాత్రం ఇది కేవలం అవేర్నెస్ కోసమేనండి. అందరూ నిజమా కాదా, శాస్త్రంలో చెప్పబడిందా లేదా, మనం పెడుతున్న దీపాలకి ప్రమాణం ఉందా లేదా అని తెలుసుకోవడంలో భాగంగానే గురుగారి ముందు ఈ ప్రశ్న ఉంచాను. చాలామంది సందేహం అయ్యి ఉండొచ్చు. ఈ మధ్య వీడియోస్లో చూస్తున్నాం మనం, నారికేళ దీపం అని కూష్మాండ దీపం అని పెడుతూ ఉన్నారు. ఫలితం రాకపోగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అవి వద్దు అనే ఉద్దేశంతో మన శాస్త్రంలో చెప్పబడినటువంటి దీపాలు ఏవైతే ఉన్నాయో అవి పెడితే ఖచ్చితంగా మనకు అనుగ్రహం ఉంటుంది. అది నిజమా కాదా అని అడగడంలో భాగంగానే గురుగారి ముందు ప్రశ్న ఉంచాం. చక్కగా నివృత్తి చేశారు గురుగారు. ధన్యవాదాలు.